ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న కోలుకున్నాక ప్రాక్టీస్ మొదలు పెడదాం సార్. ఈ పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయలేను. రామా, మనకంత టైం లేదు. మావయ్య పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ మావయ్య గారికి ఏం కాదు. ప్రాక్టీస్ చేయాలి రామా. చెయ్యాలి రామా. రేపు పెదనాన్న కోలుకున్నాక నీ సక్సెస్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అవును రామా, మావయ్యని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా. నీ మనసులో ఏ ఆలోచన పెట్టుకోకుండా వెళ్ళి ప్రాక్టీస్ చేయి. రామా, నువ్వు స్పోర్టివ్గా ఉంటేనే ప్రాక్టీస్ బాగా చేయగలవు. స్పోర్ట్స్ అంటేనే ఎన్నో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. రామా, నీ గోల్ హాకీలో విన్ అవ్వడం. అది పెదనాన్న కోసం వదులుకున్నావనే బాధ రేపు ఆయనకి ఉండకూడదు. మీరెన్ని చెప్పినా నాన్నని వదిలేసి నేను వెళ్ళలేకపోతున్నాను. రామా, నువ్వు వెళ్ళకపోతే నిజంగానే మీ నాన్న బాధపడతారమ్మా. నేను వెళ్ళినా ఆడలేనమ్మా. వెళ్ళరామా. మామయ్య కళ్ళు తెరిచే టైంకి నువ్వు కప్పుతో ఎదురు రావాలి. నువ్వు గ్రేట్ హాకీ ప్లేయర్ అని అందరికీ చెప్పుకోవాలి. రామా, మావయ్య గారికి ఏం కాదు, ఖచ్చితంగా కోలుకుంటారు. వెళ్దాం రామా. రామా, మనకిప్పుడు ప్రతి క్షణం ఎంతో విలువైంది. ఈ మ్యాచ్లో మన టీం గెలవాలి రామా. నెక్స్ట్ నేషనల్స్కి వెళ్ళాలి. నిన్ను నేషనల్ ప్లేయర్గా చూడాలన్న నా కోరిక నెరవేరుతుంది రామా. ప్లీజ్ రామా. మా ఆశీస్సులు నీతో ఎప్పుడూ ఉంటాయి. రమా, ఇంతమంది చెప్తున్నారు కదా, అవసరమైతే మావయ్య గారి కండిషన్ ఎప్పటికప్పుడు ఫోన్లో అడిగైనా తెలుసుకుందాం. వీలు చూసుకుని వీడియో కాల్ చేద్దాం రామా, లేదంటే ఇక్కడికే వచ్చేద్దాం. రామా, ఏంటమ్మా ఒళ్ళంతా ఇచ్చేవటలేంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. రామా, నాన్న గురించి నువ్వేవి ఆలోచించకమ్మా. మేం చూసుకుంటామని చెప్తున్నాం కదా. నేను చూసుకుంటా. క్షేమంగా వెళ్ళిరా. నువ్వు వెళ్ళు. అల్లుడి గారు తీసుకెళ్ళండి. నువ్వు వెళ్ళమ్మా. రమా, నీ విషయంలో నేను కోపగించుకున్నానని ఫీల్ అవుతున్నావా? సరే, సిగ్గు విడిచి అందరి సమక్షంలో అడుగుతున్నాను, నన్ను మన్నించు. అయ్యో సార్, ఏంటి సార్ ఇది? మీ కోపంలో అర్థం ఉంటుంది సార్. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు రామా? టీంలో ప్లేస్ లేదని తెలిస్తే మీరెప్పటికీ నన్ను క్షమించరు. అదే నా భయం సార్. రామా, ఇంకేం ఆలోచించకరామా. ఇన్ని రోజులు మన కష్టానికి ఫలితం ఇది. అవకాశాన్ని చేజార్చుకోవద్దు రామా. అయినా మీ నాన్నకేం కాదు. ప్రభాస్ గారిని వదలకూడదు. బాబాయ్, మావయ్య. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నావు చిన్న మావయ్య? నన్ను ఆపక సీను. ఆ ప్రభాస్ గారు మా అన్నయ్య ప్రాణాలు తీయాలని చూశాడు. ఆ రోజు నేనే ఉండుంటే వాడి ప్రాణం నేనే తీసేవాడిని సీను. ఆవేశపడకు మావయ్య. లేదు సీను, మా అన్నయ్య వదిన నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. అలాంటి వాళ్ళిద్దరిని వాడు పొడిచాడు.
అలాంటి వాడిని వదలకూడదు. వాడు మన కుటుంబంతో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. అలాంటి వాడిని ప్రాణాలతో ఉండనివ్వకూడదు. వాడిని చంపేసి వాడి రక్తంతోనే మా అన్నయ్య నుదుటిన తిలకం దుద్దుతాను. మావయ్య. బాబాయ్ 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 ఆగు బాబాయ్, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? మీరిలా చేస్తే పెదనాన్న కోలుకున్న తర్వాత నా తమ్ముడు శివరాం జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందా అని బాధపడరా? అదే జరిగితే మీ ఆవేశానికి అర్థం లేకుండా పోతుంది బాబాయ్. లేదమ్మా, నీ విషయంలో నిన్ను ఎంత వేదనకు గురి చేశాడు, రామాను ఎంత మానసికంగా ఒత్తిడి చేశాడు, ఊళ్ళో వాళ్ళందరి ముందు ఎన్నిసార్లు సీను పరువు తీయాలని చూశాడు. ఆ ప్రవళిక విషయంలో కూడా అన్నయ్యని ఇబ్బంది పెట్టాలని చూశాడు. 1 కాదు 2 కాదు, కంసుడు చేసినట్టు 100 తప్పులు లెక్క లేకుండా చేశాడు వాడు. అలాంటి వాడిని జనాభా లెక్కలో లేకుండా చేయాలి. ముందు అడ్డు తప్పుకోండి. మావయ్య. బాబాయ్ ఆగు మావయ్య. నేను శౌర్య ఆల్రెడీ వాడి తుక్కు రేగొట్టేశాం. ఇంకొక క్షణం ఉండుంటే వాడు అప్పుడే చచ్చేవాడు. శౌర్య నన్ను ఆపాడు మావయ్య. అదే తప్పు నువ్వు ఇప్పుడు చేయొద్దు. లేదు సీను, వాడి శవాన్ని అన్నయ్య ఉన్న హాస్పిటల్ మార్చురీలో పెడితేనే గాని వాడు చేసిన పాపాలకి సరైన శిక్ష వేసినట్టు కాదు. బాబాయ్ మీరు వెళ్తే నా మీద ఒట్టే. ఏంటమ్మా నువ్వు కూడాను? అవును బాబాయ్, ఎక్కడ ఏ సమస్య ఉన్నా రఘురాం గారు లాంటి గొప్ప మనిషి సరైన న్యాయం చేస్తారని ఈ ఊరంతా అనుకుంటారు. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడనే నింద మనకెందుకు బాబాయ్? ఆ బాధని మనం జీవితాంతం భరించాలి. పెదనాన్న కోలుకున్న తర్వాత ఆ దుర్మార్గుడికి సరైన శిక్ష వేస్తారు. అప్పుడు జనాలందరూ ఉమ్మేస్తే అందులోనే వాడు కొట్టుకుపోతాడు. అదే జరుగుతుంది బాబాయ్. బాబాయ్ నా మాట వినండి, ఆవేశపడకండి. అవును మావయ్య, ఆది చెప్పింది నిజం. ఆవేశపడకు. ఎలా ఉన్నారు రఘురాం మావయ్య? భీష్ముడు అంపశయ్య మీద పడున్నట్టుగా ఆ ఆస్పత్రి మంచం మీద స్పృహ లేకుండా పడున్నాడు. భీష్ముడు ఆయనకి నచ్చిన టైంలో ప్రాణాలు వదలాలని ఎదురు చూశాడు. కానీ ఈయన అలా కాదు కదా. దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి. పాపం జానకి అత్తయ్య వాళ్ళు కూడా ఆయన్ని చూసుకోలేరేమో. అదేంటే? కళ్ళ నిండా నీళ్లుంటే ఎలా చూస్తారు? ఆయన కళ్ళు మూసినా ఒకటే, వీళ్ళ కళ్ళు తెరచినా ఒకటే. ఎవరు ఎవరిని చూడలేరు. బాగా వెటకారంగా మాట్లాడుతున్నావే. జైల్లో గొడ్డుకారం తింటే శత్రువుల గురించి వేటకారంగానే మాట్లాడతాం. మరి అది సరే, ఏదో విషయం మాట్లాడాలన్నావు. మాట్లాడతాను. ఆ విషయం గురించి మాట్లాడాలనే నిన్ను పిలిచాను.